ఒకప్పుడు మనం 30,000 ఫోన్ కొనాలంటే మంచి మంచి ఫోన్లు దొరికాయి. మనకు కావాల్సిన స్పెక్స్ అన్నీ ఉండేవి. ఆల్ రౌండ్ ఫోన్స్ దొరికేవి. ఈవెన్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండేవి. ఇప్పుడు 30,000 ఫోన్ కొనాలంటేనే అసలు లేవు. మీరు వెళ్ళి ఒకసారి చూడండి, 30,000 మంచి ఫోన్ కోసం వెతకండి. ఫోన్సే మనకి దొరకని పరిస్థితి. ఇప్పుడు లాంచ్ అయిన ఫోన్స్ అయితే అసలు ఇంపాసిబుల్ దొరకడం. ఒకవేళ మనం కొద్ది గొప్ప కొనుక్కోవాలి అనుకుంటే ఏదైతే ఫస్ట్ క్వార్టర్లో లాంచ్ అయినాయి కదా ఫోన్స్, అవి ఇప్పుడు దొరుకుతాయి. అవి కూడా స్టాక్ అయిపోయినాయి అనుకోండి. నెక్స్ట్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. దసరా సేల్ తర్వాత అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ప్రజెంట్ ఫ్రీడమ్ సేల్ అయితే రాబోతుంది. దానిలో కొన్ని ఫోన్స్ అమ్ముడుపోతాయి. అండ్ నెక్స్ట్ దసరా సేల్ లాస్ట్. దాని తర్వాత మీరు ఫోన్ కొనాలన్నా కానీ 30,000 మీకు HD+ డిస్ప్లేలో ఇట్లాంటివి కూడా మీరు దారుణాలు చాలా చూస్తారు. ఒక 1 year పాటు ఇలానే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ స్టేబుల్ అయితే ఏమన్నా మనం మంచి ఫోన్స్ చూస్తాం 30,000 లోపు. సో లాస్ట్ మనం చూసుకుని లాస్ట్ సేల్ మనం 30,000 లోపు మోటోలో S60 Pro ఉంది. దానిలో టెలిఫోటో లెన్స్ ఉన్నది. ఒక్క ఫోన్లోనే టెలిఫోటో లెన్స్తో వచ్చింది. అది పోయింది, అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 30,000 లోపు కొనాలంటే మాత్రం ఇది ఒక ఫోన్ కనిపిస్తుంది, మోటోలో S70 ఫ్యూజన్. ఇప్పుడు ఫ్రీడమ్ సేల్లో మనం వెళ్ళి చూసినా కానీ ఇది కనిపిస్తుంది. సేల్లో మీకు ఇంటూ అని కనిపిస్తుంది. ఎంత ప్రైస్కి వస్తుంది ప్రజెంట్ అయితే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ప్రజెంట్ అయితే ఇది 27,999 అలా వస్తుంది. సేల్లో ఇంకా ఒక 1,000-2,000 తగ్గినా కానీ ఇది మీకు కొంచెం బెటర్ ఫోన్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్రైస్లో వేరే ఫోన్స్లో ఈ స్పెక్స్ అయితే ప్రజెంట్ అయితే లేవు. దీనిలో మనకు 1.5K డిస్ప్లే ఉంది, క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ ఉంది. క్వాల్కామ్ ప్రాసెసర్ ఉంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఇప్పుడు 6 series ప్రాసెసర్స్ వస్తున్నాయి 30,000 లోపు. ఇప్పుడు కొత్తగా వచ్చే ఫోన్స్లో 7 series ప్రాసెసర్స్ కూడా దొరకట్లేదు. బ్యాక్ సైడ్ 50, ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. వీడియో మెయిన్ దీని ఫుల్ కంప్లీట్ రివ్యూ అనమాట, లాంగ్ టర్మ్ రివ్యూ. ఇది ఎప్పుడో లాంచ్ అయింది ఫోన్. అండ్ ఇప్పుడు ఈ సేల్ అండ్ నెక్స్ట్ సేల్లో 30,000 లోపు ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్ అనమాట పబ్లిక్ కొనుక్కోవాలనుకుంటే. అండ్ ఈ ఫోన్ని మా టీమ్ మెంబర్ మోటరోలా స్పెషలిస్ట్ అనమాట మా టీంలో. ఇప్పుడు ఎక్కువ మోటరోలా ఫోన్స్ వీడు వాడుతుంటాడు. మోటరోలా S60 Pro అయితే డైరెక్ట్ కేదార్నాథ్ యాత్రకి ట్రిప్కి తీసుకెళ్ళి దాని రివ్యూలో మీరు చూస్తుంటారు ఫొటోస్ చాలా. సో అన్నీ మనోడే చేసింది రవి. సో తను ఈ ఫోన్ని వాడాడు డైలీ డ్రైవర్గా. మనం చూద్దాం ఇప్పుడు ఈ ఫోన్లో అసలు ఏం ప్లస్ ఉన్నాయి, ఏం మైనస్ ఉన్నాయి. సో ఆ ప్రైస్కి ప్రజెంట్ ఇది వర్తా కాదా, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. లాంగ్ టర్మ్ రివ్యూ మోటరోలా S70 ఫ్యూజన్ అంది. చెప్పు రవి, ఏంది పరిస్థితి, ఎలా ఉంది ఫోన్, వాడావు? ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో 30,000 లోపు ఇది ఒక ఫోన్ కనిపిస్తుంది. S70 కూడా ఉంది, కాకపోతే దానిలో బ్యాటరీ కొంచెం లేదు. దీనిలో మనకి 7,000 mAh. చెప్పు దీనిలో ప్లస్లు ఏమనిపించింది నీకు, మైనస్లు ఏమనిపించింది, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్? నీకు ఇచ్చేస్తున్నా ఫోన్, ఒక్కడొక్కటి మాట్లాడుకుందాం. సరే అన్న, ఫస్ట్ బ్యాటరీ గురించి చెప్పు. బ్యాటరీ ఎలా అనిపించింది? ఫస్ట్ అన్న మేజర్ ఇందులో ఏదన్నా ఫస్ట్ ప్లస్ పాయింట్ ఒకటి ఉందంటే బ్యాటరీ లైఫ్. 7,000 mAhకి నేను ఇంతకుముందు ప్రీవియస్ ఐఫోన్ యూజర్ అన్న, అది ఇది సైమల్టేనియస్గా వాడేవాడిని ఒకప్పుడు. బట్ తర్వాత ఇది కొద్దిగా ఎక్కువ డైలీ డ్రైవర్ లాంగ్ టర్మ్ చూద్దామని ఇది వాడాను. అది రోజులో 2 times ఛార్జింగ్ పెట్టేవాడిని. ఇది దాదాపు నాకు 2 days వచ్చింది బ్యాటరీ లైఫ్, క్లోజ్ టు 2 days, 1.5 to 2 days. అది యూసేజ్ బట్టి ఈజీగా వచ్చింది. గేమ్ ఆడి హెవీ, ఎంత హెవీగా వాడినా కూడా 1 day అయితే ఎటు పోదు అన్న, 1 day అయితే ఎటు పోదు. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేసిన మిడ్ నైట్ వరకు కూడా వస్తుంది బ్యాటరీ, అదైతే గ్యారంటీ. ఎందుకంటే 5G డేటా మీద మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. 5G డేటా మీద దాదాపు 9 to 10 hours వచ్చింది. అండ్ వైఫై మీద క్లోజ్ టు 10 to 11 hours వస్తుంది అన్న మీకు ఈజీగా. ఎంత కాదన్న, వైఫై అండ్ 5G మిక్స్డ్ ఈ యూసేజ్లో. ఇంకోటి ఏంటంటే మోటరోలాలో చాలా మంది కాల్స్ డిస్కనెక్ట్ అవుతూ ఉంటాయి, మనం మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్ ప్రాబ్లం ఉందని కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. దాని గురించి ఎందుకు అనిపించిందా? ఎందుకంటే నువ్వు తిరిగావు కూడా, నువ్వు ఇండియా వైడ్ తిరిగావు 60 Pro దీంట్లో అయితే అన్న పర్సనల్గా నేను చెప్పాలంటే నేనైతే ఇంతవరకు మోటో ఫోన్లో ఎప్పుడు సిగ్నల్ ఇష్యూస్ కానీ డేటా ఇష్యూస్ కానీ నేను ఎప్పుడు ఫేస్ చేయాలి. మరి వాళ్ళ డివైజెస్లో ఏమన్నా 100లో 1-2 ఉంటాయంటారు కదా ఏ ఫోన్లో అయినా. మరి నాకైతే నేను టిల్ డేట్ ఎప్పుడు నేను చూసా కామెంట్స్, మీరు అన్నట్టు చాలా కామెంట్స్ చూశాను. మొబైల్ డేట్ ఎప్పుడు మోటో ఫోన్స్లో సిగ్నల్ ఇష్యూస్ ఉంటాయని, సిగ్నల్ రిసెప్షన్ సరిగ్గా ఉండదని, 4G 5G ఊరికి స్విచ్ అవుతుంది, ఇట్లా చాలా కంప్లైంట్స్ విన్నాక నాకైతే ఎప్పుడు ఫేస్ అవ్వాలి. నేనైతే 5G నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా 5G డేటానే ఉంది. నేను సిటీలోనే ఉన్నా కాబట్టి నాకేం ఇష్యూ అనిపించలేదు. మాక్సిమం సిటీ మాక్సిమం సిటీలోనే. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆఫీస్ నుంచి ఒక 30-40 kilometers రేడియస్. మనం తక్కువ సిగ్నల్స్ ఉన్న ఏరియాకి వెళ్తే అక్కడ ఏమన్నా ఫేస్ చేసావా? డేటా ఆబ్వియస్గా డేటా రాలేదన్న, అది ఆబ్వియస్గా అంతే. టవర్ ప్రాబ్లం ఉంటే రాదేమో. ఎక్కువ పబ్లిక్ ఉన్న చోట కూడా 4Gకి వెళ్ళిపోయినప్పుడు కూడా రాలేదు. బట్ అది కాల్ అయితే లేదన్న. కాల్ ఎప్పుడు డిస్కనెక్ట్ అవ్వడం కానీ, వైఫై కాలింగ్ ఇష్యూ రావడం కానీ ఎప్పుడు అవ్వాలి. ఈ ఫోన్లో అయితే అవ్వాలి. ఈ ఫోన్లో అవ్వాలి, S60 Proలో కూడా అవ్వాలి. మేజర్గా యూజ్ చేసిన దాంట్లో. నెక్స్ట్ ఇంకా పాజిటివ్స్ ఏమనిపించింది? ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్ మెయిన్ అన్న, ఆ ప్రైస్కి అడాప్టర్ ఇస్తున్నారు బాక్స్లో. 68 watt అడాప్టర్ కదా జనరల్గా. సరే చిన్న 20 watt 30 watt అని అనుకోవచ్చు. ఆ ప్రైస్లో కొన్ని బ్రాండ్స్ తీసేస్తున్నారు.
బట్ వీళ్ళైతే ఇస్తున్నారు, అదొకటి నాకు ప్లస్ పాయింట్ అనిపించింది. ఇంకా మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు, మళ్ళీ 28,000 పెట్టి 27,000 పెట్టినా కూడా మళ్ళీ ఇంకో 2-3 ఛార్జర్ పెట్టుకునే పని లేదు. ఇది ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఎవరికైనా ఫోన్ కొన్న తర్వాత. అండ్ 68 వాట్ ఛార్జింగ్ కాబట్టి 50% ఈజీగా ఒక 20 to 25 minutesలో మీకు ఛార్జ్ అయిపోతుంది. అండ్ 100% వచ్చేసరికి రఫ్గా ఒక 56 minutes, అంటే 1 hour లోపే ఈజీగా ఛార్జ్ చేసేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. దీని డిజైన్ ఇన్ అండ్ ఫీల్ లుక్ చాలా బాగుంటుంది. ఫోన్ కూడా స్లిమ్ అనిపిస్తుంది. స్లిమ్ అన్న, చాలా స్లిమ్ ఉంది, వెయిట్ కూడా తక్కువ. ఈ బ్యాక్ ఫ్యాబ్రిక్ ఫినిష్ ఏదైతే ఉందన్న వీళ్ళది, ఇది మెయిన్. పట్టుకున్నప్పుడు ఎప్పుడు బోర్ కొట్టదు. మీరు వేరే ఫోన్ బల్కీ ఫోన్స్ చూసినా ఏమన్నా ఇట్లా పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, కానీ ఇది మాత్రం ఎప్పుడు ఇబ్బంది అవ్వాలి, అదొకటి మెయిన్ అడ్వాంటేజ్. గ్రిప్ ఎలా ఉంది? గ్రిప్ చాలా బాగుంది. నేను కేసు లేకుండా వాడే, మొత్తం కేసు ఎక్కడ మన బాక్స్లో కూడా కేసు ఇవ్వలేదు. సో నేను డైరెక్టే వాడా, ఏం కేసు కొనలేదు, స్క్రీన్ గార్డ్ కూడా ఏం వేయలేదు. లైట్గా కొన్ని స్క్రాచెస్ అట్లా పడ్డాయి, చిన్నవి. బట్ ఓవరాల్ అయితే ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. పట్టుకున్నప్పుడు ఆ మంచి ఫీల్ ఉంటుంది, ఫీల్ చాలా బాగుంటుంది. ఆ క్వాడ్ కర్వ్ అనేది మనకు కొంచెం ప్రీమియం ఫీల్ అయితే, క్వాడ్ కర్వ్ కూడా ఆగిపోతున్నాయి. డిస్ప్లే ఎలా అనిపించింది? డిస్ప్లే కూడా చాలా బాగుందన్న. 30,000 లోపు హార్డ్ టు ఫైండ్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 10-bit ప్యానల్. సో ఈ ఏవైతే ఈ టర్మ్స్ అన్ని 30,000 లోపు నాకు తెలిసి ఇది ఒక ఫోన్ లో ఉన్నట్టుంది. ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి, ఒకప్పుడు 1.5K డిస్ప్లేస్ కామన్ గా ఉండే 30,000 రూపాయల లోపు. ఇప్పుడు హార్డ్ టు ఫైండ్ నిజంగా. ఇప్పుడు ఫుల్ HD వస్తున్నాయి, కొన్ని అయితే ఇంకా HD+ LCD, ఫుల్ HD+ LCD. తెలిసి మీకు ఫ్యూచర్ లో వచ్చే ఫోన్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ మీకు దసరా తర్వాత ఏదైతే ఫోన్స్ 30,000 రూపాయల లోపు వస్తాయో AMOLED డిస్ప్లే కూడా దొరకవు అనుకుంటున్నాను. ఫుల్ HD+ LCD డిస్ప్లేస్, HD+ LCD డిస్ప్లే ఇట్లాంటివి మనం చూడొచ్చేమో. వీటి అదృష్టం ఏంటంటే ఈ ఫోన్స్ కి ఇవి అప్పుడు తయారైనాయి, Q1 లో తయారైనాయి. కాబట్టి ఇవి స్టాక్స్ ఉన్నంత వరకు ఇలాంటి ఫోన్స్ అయితే దొరుకుతాయి. ఏవైతే ఈ బ్రాండ్ అనే కాదు, వేరే బ్రాండ్స్ అయినా మరి Q1 లో ఏదైతే ఫోన్స్ తయారైనాయో అవి ఇప్పుడు సేల్లో హాట్ కేక్స్ అయితే. ఎందుకంటే ఇదే వీళ్ళు తేవాలంటే అన్న, ఇదే ఫోన్ ఇప్పుడు తేవాలంటే 30,000 దాటిపోద్ది, 30,000 అన్న, 35 ఈజీగా 35 వెళ్ళిపోద్ది. ఇప్పుడు 7 series ప్రాసెసర్, 1.5K డిస్ప్లే, 7,000 mAh బ్యాటరీ, ఇవన్నీ రావాలంటే మాత్రం ఇప్పుడు కొత్తగా ఫోన్ లాంచ్ చేయాలంటే 35,000 పైనే లాంచ్ అవుతుంది. అలా ఉంది పరిస్థితి మార్కెట్ది. ఇది మార్చ్లో వచ్చింది కాబట్టి ఆ ప్రైస్కి ఉంది. ఇంకొక ఆల్టర్నేటివ్ అడ్వాంటేజ్ దీనికి స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్. అది రేర్, ఆ ప్రైస్ రేంజ్ లో రేర్. ఆ పైన కూడా బ్యాడ్జింగ్ ఇస్తారు, డాల్బీ అట్మాస్ అని ఉంటుందన్న. వీళ్ళు ట్యూనింగ్ బాగా చేస్తారు. ఈవెన్ మనం ఏమన్నా వీళ్ళ మోటో బడ్స్ ఉంటాయి కదన్నా, వాటి నుంచి ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. అదొక మెయిన్ అడ్వాంటేజ్ అనిపించింది. కాంబినేషన్ లైక్ ఎంటర్టైన్మెంట్, బ్యాటరీ, డిస్ప్లే అండ్ ఆడియో, ఈ 3 బెటర్ అనిపించింది. ఇవి డే టు డే లైఫ్ లైక్ నెట్ఫ్లిక్స్ చూసినప్పుడు కానీ, యూట్యూబ్ చూసినప్పుడు కానీ, అది ఓవరాల్ గా ఈ 3 కాంబినేషన్ నాకు బెటర్ అనిపించాయి అన్న. ఇవే కదన్నా మాక్సిమం అందరు జనరల్ యూజ్ లో చేసేది ఎక్కువ ఇదే, డిస్ప్లే, ఆడియో, బ్యాటరీ, ఈ 3. ప్రాసెసర్ ఏంది క్వాల్కామ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే 30,000లో 7 series ప్రాసెసర్స్ బెస్ట్ అనుకోవాలి. ఇంకా బెస్ట్ అనుకోవాలి. అప్పుడు 7 series ప్రాసెసర్స్ మనకి 25,000 రూపాయల లోపు వచ్చాయి కదా. అంతకుమించి మనకి 8 series దొరికాయి. అబ్బా 30,000కి 8 series ప్రాసెసర్స్ దొరికాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడు 7 series ప్రాసెసర్స్ 30,000 రూపాయల లోపు వస్తుంటే హ్యాపీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఈవెన్ వీళ్ళ ప్రీవియస్ జన్ 60 ఫ్యూజన్ ఉంది కదన్నా, అది కూడా 7 series 7S Gen 2 అది 20,000 లో దొరికేది ఒకప్పుడు. బట్ నాకు తెలిసి 7 series ఇది ఒక్క ఫోన్ అనుకుంటా ఉన్నట్టుంది ప్రాబబ్లీ. ఇప్పుడు కొత్తగా వచ్చే 6 series ఇది అదర్ బ్రాండ్స్ లో 1-2 ఉండొచ్చు. బట్ ఓవరాల్ కాంబినేషన్ లో ఇది బెటర్ అనిపించింది. గేమ్స్ అయితే మోస్ట్లీ మనం ఎక్కువ ఆడలేము, చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు, కానీ నాకు తెలిసి హెవీ గేమింగ్ అయితే పనికిరావు. హెవీ గేమింగ్ క్యాజువల్ గేమింగ్ ఆడుకోవచ్చు అన్న. లైక్ ట్రావెల్లో ఉన్న మనం నార్మల్గా వర్క్ బ్రేక్స్లో కానీ ఎప్పుడన్నా క్యాజువల్ బేసిక్ ఆడుకోవచ్చు. ఓవర్ గేమింగ్ ఫోకస్లో అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. డీసెంట్ గేమ్స్ వరకు అయితే ఆడుకోవచ్చు, పర్లేదు, ఒక ½ hour అట్లా, ప్రాబ్లం అయితే లేదు. మీడియం గేమ్స్. అండ్ ఇది పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అన్న, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కదా, బ్యాటరీ లైఫ్ చాలా బెటర్ వస్తుంది ప్రాసెసర్ వల్ల, అదొక అడ్వాంటేజ్ మెయిన్. అండ్ BGMI అన్న 120 FPS కూడా ఆఫర్ చేస్తుంది, కానీ అంత స్మూత్ అయితే ఉండదు. నెక్స్ట్ కెమెరా సంగతి ఏంది? కెమెరాస్ అన్న ఈ ప్రైస్ కి ఎనఫ్ అన్న ఇవి నన్ను అడిగితే. టెలిఫోటో లెన్స్ లేవు, బ్యాక్ సైడ్ 50 మెయిన్, 13 వైడ్ కూడా వాడచ్చు, మ్యాక్రో కూడా వాడచ్చు. ఫ్రంట్ 32. సో వైడ్ యాంగిల్ కెమెరాని పక్కన పెట్టేస్తే యూజబుల్ కెమెరాస్, బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ ఆన్ ద గోలో మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళినా కానీ, నార్మల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు కానీ
ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకుండా డీసెంట్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, అదైతే బాగానే ఉంటుంది. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఈ ప్రైస్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K రికార్డింగ్, అదొకటి నోటీస్ చేశాను. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఒకసారి నాకు అనిపించింది హైలైట్స్ ఎక్కువ అవుతున్నాయి, కొంచెం బ్రైట్ గా ఉన్నప్పుడు కొద్దిగా హైలైట్స్ ఎక్కువ అనిపించింది, మిగిలిన విషయంలో బాగానే ఉంది. ఒకసారి వీడియో శాంపుల్ చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఇది మోటోరోలా X70 ఫ్యూజన్ బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్. 4K లో వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. 4K 30 మ్యాక్స్ వీడియో క్వాలిటీ చూడండి ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఫోన్ ఒక 2 feet దూరంలో ఉంది నాకు. అండ్ ఇప్పుడు లైట్కి అగెనెస్ట్ వెళ్దాం, కొంచెం లైట్ అగెనెస్ట్ ఇది రేపు ఉందామా. అండ్ ఇది వచ్చేసరికి లైట్ నా ఫేస్ మీద పడితే మనం వీడియో రికార్డ్ చేయాలనుకుంటే బ్యాక్ కెమెరా వీడియో క్వాలిటీ. ఫ్రెండ్స్, ఇది మోటోరోలా X70 ఫ్యూజన్ ఫ్రంట్ కెమెరా వీడియో శాంపుల్. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K 30లో వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్, దీనికి ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ప్రజెంట్ ఆ ప్రైస్లో వచ్చే ఫోన్స్లో 4K వీడియో రికార్డింగ్ ఫ్రంట్ అయితే మిస్ అవుతుంది. దీనిలో మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. లైట్ మరి ఎక్కువ ఉంటే హైలైట్స్ ఎక్కువ కనిపిస్తుంది నా ఫేస్లో. కొంచెం లో లైట్కి వెళ్తే బెటర్ ఉంది వీడియో. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో మనకి NFC ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, IR బ్లాస్ట్ అయితే లేదు, IP6869 రేటింగ్తో వస్తుంది, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ కూడా ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ IR బ్లాస్ట్ అయితే లేదు. దీని గురించి మీరు ఒకవేళ డీటెయిల్గా చూడాలనుకుంటే అన్బాక్సింగ్ చూడండి, అన్బాక్సింగ్ మీకు ఇంకా డీటెయిల్గా అయితే ఉంటుంది. ఇవి పాజిటివ్స్ అన్న. నెగిటివ్ విషయానికి వస్తే ఏం నచ్చలేదు. నెగిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ అన్న ఫోన్ అన్బాక్స్ చేయగానే కేస్ కనపడలా, తర్వాత స్క్రీన్ గార్డ్ లేదు. అన్బాక్స్ చేసిన తర్వాత కేస్ చూసి ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఎవరన్నా మనం కాకపోయినా జనరల్ ఆడియన్స్ కొన్నాక ఇన్స్టెంట్గా ఏదో TPU కేసు ఏదో ఇస్తే వాళ్ళు ఇంకోటి కొనే వరకు ఉంటుంది కదా, అది ఒకటి ఇస్తే బాగుండు అనిపించింది. అండ్ కేసుతో పాటు ఆ టెంపరీ ఫిల్మ్ ఇచ్చినా బాగుండు అనిపించింది, అదొకటి మెయిన్ కాన్ ఫస్ట్. సెకండ్ కాన్ వచ్చి ఎక్కువ నెట్ఫ్లిక్స్ చూస్తాను నేను, నాకు HDR10 కనపడలేదు. ఇది ఒక్క ఫోన్ అని చెప్పడానికి లేదు, మోటోరోలా హిస్టరీలో చూస్తుంటే మాత్రం మీరు ఏ ఫోన్లో ఉండదు, ఈవెన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా HDR ఇస్తే బెటర్. అది అప్డేట్లు ఏమైనా చేస్తే బెటర్. చాలా మంది మోటోరోలా ఫోన్స్ యూజ్ చేసి వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు. అది థర్డ్ కాన్ వచ్చి ఎప్పుడైనా హెవీగా గేమింగ్ ఆడదాం అనుకుంటే అదొకటి బట్ అవ్వదన్న, అది యాక్సెప్ట్ చేయాలి. ప్రోస్ చాలా ఉన్నాయి, సో దాంతో కంపేర్ చేసి ఈ ప్రైస్ కి నెక్స్ట్ వచ్చి మెయిన్ అన్న ఇక్కడే చాలా మంది అడుగుతారు, మనం UI గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఎలా అనిపించింది స్టాక్ క్లోజ్ టు స్టాక్ ఉంటుంది అన్న. వీళ్ళు లాస్ట్ 1.5 year నుంచి చూస్తుంటే చాలా అప్డేట్, అదే చాలా యాడ్ చేసుకుంటూ వచ్చారు. Moto AI అని చెప్పేసి చాలా యాడ్ చేస్తారు. ఏమైనా ఉపయోగపడినాయి ఫీచర్స్ నీకు? Moto AI ఫీచర్స్ బాగానే ఉంటాయి అన్న, బట్ నాకు అంత ప్రాక్టికల్ గా యూస్ఫుల్ అనిపించలేదు. బట్ ఉన్నాయి, వాడుకోవచ్చు. అప్డేట్ మీ అని, టేక్ నోట్స్ అని ఉంటాయి, అదర్ జనరేటివ్ AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. బట్ నాకు అవి బాగున్నాయి, బట్ అంత అప్ టు ద మార్క్ అనిపించలేదు. రియల్ లైఫ్ యూసేజ్ లో నాకు అంత ఉపయోగపడలేదు, మిగతా వాళ్ళకి ఉపయోగపడితే పడవచ్చు, బట్ ఉండమైతే ఉన్నాయి. నార్మల్ యూఐలో డే టు డే లైఫ్ యూస్ చేస్తున్నప్పుడు లైక్ ఎక్కువ యూస్ చేసేది వాట్సాప్, స్నాప్చాట్ ఎక్కువ యూజ్ చేస్తాము, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఈ 3 యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ యాప్ టు యాప్ స్విచ్ అవుతున్నప్పుడు కొద్దిగా ఆ జిట్టర్స్ ఉంటాయి కదా లైట్గా, అవి ఒకటి ఫేస్ చేశాను. వాడుతున్నప్పుడు ఫీడ్ అంత స్మూత్ లేకపోవడం, అది కొద్దిగా ఏమైనా వీళ్ళు ఫర్దర్ అప్డేట్స్లో ఫిక్స్ చేస్తే బాగుండు అనిపించింది. చిన్న చిన్న UI ల్యాక్స్ అన్న అవి అయితే ఉన్నాయి, అవి ఒకటి కొంచెం ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఓవరాల్గా ఇవి పక్కన పెడితే UI అయితే క్లీన్ ఉంటుంది అన్న, అదొకటైతే. మిస్ అయినా లైక్ ఇది ఉంటే బాగుంటుంది, ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తే మనకి మెయిన్ నీడ్స్ అయితే ఉన్నాయి. యాప్ లాక్ కానీ డ్యూయల్ యాప్స్ ఇవైతే ఉన్నాయన్న. ఇంకా ఏ ఫీచర్స్ కొద్దిగా ఇంకేమన్నా అడ్వాన్స్డ్ గా వెళ్తే బాగుండు అనిపించింది, అదొక్కటే. ఇంకా మిగతా అయితే పెద్ద ఏమంటే డైలర్, వీళ్ళు గూగుల్ డైలర్ ఫాలో అవుతున్నారు ఎప్పటి నుంచో. చెప్పలేదు, ఎందుకంటే సెక్యూరిటీ పరంగా కదా, కొంతమంది నీకు రికార్డింగ్ ఆప్షన్ ఇస్తారు, కొంతమంది ఎవరు, సెక్యూరిటీ పర్పస్ అది. అలా అదొకటి అనిపించింది. ఇంకా మిగతా అంతే అన్న. యూఐలో అయితే నాకు పెద్దగా కంప్లైంట్స్ అయితే ఏం లేవు. ఆ కెమెరా యాప్ కొంచెం అండ్ ఈ సోషల్ మీడియా యాప్స్ కొద్దిగా ఆప్టిమైజ్ చేస్తే బెటర్ అనిపించింది. ఇవి ఇంప్రూవ్ చేసుకోవాలని ఓవరాల్ గా అంతే అన్న. ఈ కాన్స్ లో అయితే 2 కనపడ్డాయి నాకు. ఇది నెట్ఫ్లిక్స్ HDR ఒకటి, కొంచెం UI ల్యాక్స్ ఫిక్స్ చేయడం. ఓవరాల్ గా ఇంకా మిగతా ఏవైతే మనం 30,000 లో ఇంత ముందు ఉండేవి అనుకునే వాళ్ళం కదా, లైక్ టెలిఫోటో లెన్స్ కానీ అవన్నీ కష్టం లేదు, ఎక్స్పెక్ట్ చేయలేమన్నా. అదైతే ఫ్యూజన్ కదా, ఫ్యూజన్ సిరీస్ లో అసలు ఉండదు. ఫ్యూజన్ సిరీస్ లో ఈవెన్ ప్రోలో కూడా తీసేశారు కదా, ప్రోలో కూడా తీసేశారు. సో ప్రోలో లేనప్పుడు మనం ఫ్యూజన్ లో ఎక్స్పెక్ట్ చేయడం. ఇది ఓవరాల్గా ఇది ఎలా అనిపించింది? నార్మల్గా ఎవరు వాడితే ఫోన్ వాళ్ళతోనే బాగా డిస్కషన్ చేస్తే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు అన్నట్లు ప్లాన్ చేసాం అన్నమాట.
మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేసిన చెప్పండి. ఇంకా ఫోన్ విషయానికి వస్తే మనకి ప్రజెంట్ ఇంటూలు కొట్టుంది సేల్ ఎంత ప్రైస్కి వస్తే ఎగ్జాక్ట్గా ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ ఇది 26,000 25,000 ఆ రేంజ్కి వచ్చింది అనుకోండి, ప్రజెంట్ ఉన్న మార్కెట్ సినారియో ప్రకారం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది ఆ ప్రైస్కి. వీడియోలో మొత్తం చూసారు మీరు పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని, దాని ప్రకారం మీరు డిసైడ్ అవ్వచ్చు ఫోన్ తీసుకోవాలొద్దో. ఇది ఎలా అనిపించింది వీడియో, ఇలాంటి ఫ్యూచర్లో చేద్దామా మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేసిన అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా అప్పటికి సెలవు. బాయ్ చెప్పు. టాటా బై బై.